ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య వీక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరొక యవన దైవజనుని నేను కలుసుకోవడం జరిగింది. 7వ తరగతిలోనే మరి మత్తు పదార్థాలకి లేక సిగరెట్లకి అలవాటు పడి చిన్న వయసు నుంచే మరి ఇష్టానుసారంగా జీవించినటువంటి ఒక వ్యక్తి ఎలాగ ప్రభువుని తెలుసుకున్నాడు, ఎలాగ ప్రభు పరిచయంలోకి వచ్చారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఆ యొక్క దైవజనుని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ దైవజనుని నేను మీకు పరిచయం చేస్తాను. అయ్యారు వందనాలండి. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య అనేటువంటి మన యొక్క ఛానల్ ద్వారా మరి నేను మీ దగ్గరికి రావడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అందుకు బట్టి దేవునికి మొదటిగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎలాగ, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, మీరు ఎలాగ సేవలోకి రాకముందు ఎలా ఉండేవారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మరి మా యొక్క సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య వీక్షకులతో మీరు పంచుకుంటారా? తప్పకుండా అండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు రావటం. సాక్ష్యం ఇచ్చేదా యేసయ్య ఈ ఛానల్ కూడా చాలా మంచి ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేశారు. తప్పకుండా నాలాంటి వారి సాక్ష్యాలు అనేక మందికి రక్షణార్థంగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ పేరు పరిచయం దీవించుగాక. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మీ కుటుంబ నేపథ్యం మీరు తెలియజేస్తారా? మా కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారు చెల్లూరి మార్కరాజు గారు. ఆయన ముగుడువారం దగ్గర చెయ్యేరు అనే గ్రామంలో ఆయన జన్మించారండి. అన్యుల కుటుంబంలోనే ఆయన జన్మించారు. తర్వాత ఆయన రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తూ ఉండగా ప్రభుని నమ్ముకున్నారు. తర్వాత ఆయన ప్రభుని నమ్ముకుని ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఆయన సేవలోనే సేవా పిలుపు మీద ఆయా ప్రాంతాల్లో గణపవరం, భువనపల్లి, ఎనికేపల్లి, మందలపల్లి, చానవెల్లి, ఆగట్టిపురం ఆయా పరిసర ప్రాంతాల్లో ఆయన పరిచయం చేశారండి. 50 సంవత్సరాలకు పైగానే ఆయన పరిచయం చేసి చివరు నర్సాపూర్లోనే ఆయన పరిచయాన్ని కొనసాగిస్తూ ఉండగా 2016లో ఆయన మీరు ఎంతమంది సంతానం అండి? మేము 7 సంతానం అండి. 7 సంతానం. 7లో నేను 5వ వాడిని. 4 సహోదరులు, 3 సహోదరులు ఉన్నారు. సో దాంట్లో నేను 5వ వాడిని. మీరు 5వ సంతానంగా దేవుడు వారికి ఇచ్చారు. మీరు ప్రభువుని నమ్ముకోకముందు, ఎప్పుడైతే పరిచయంలో ఉన్నారు, ప్రభువుని నమ్ముకోకముందు మీరు ఎలా ఉండేవారు? అంటే మీ గురించి నేను విన్నప్పుడు చాలా చిన్న వయసులోనే 7వ తరగతి వయసులోనే మీరు సిగరెట్లకి బానిస అవ్వడం, అది విన్నప్పుడు మాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. 7 సంవత్సరాల వయసు నుంచే, అంటే 7వ తరగతి నుంచే మీరు ఇక సిగరెట్ని కాల్చడం ఇవన్నీ కూడా మీరు చేశారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలా ఉండేవారు ప్రభు నరక ముందు, నమ్ముకోకముందు ఎలా ఉండేవారు? వాస్తవంగా చెప్పాలంటే మాది మా నాన్నగారు పరిచర్యలో ఎప్పటి నుంచో ఆయన పరిచర్యలో ఉన్నారండి. అయితే ఒక సేవకుడి కొడుకుగా ఇటువంటి అలవాట్లు మాకు ఉండకూడదు. అయితే మా కుటుంబంలో అందరిలోనూ ఎవరికి కూడా ఇటువంటి అలవాట్లు అనేవి లేవండి. కానీ మరి ఎందుకో స్నేహం వల్ల, చిన్నప్పుడు చెడు స్నేహాల వల్ల 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగడం ప్రారంభించానండి. అప్పుడు ఏదో ఊరికనే సరదాగా ఉంటుందని తాగడం ప్రారంభించాను. కానీ అది తర్వాత అది నాకు చాలా దానికి ఎడిక్ట్ అయిపోయింది. లేకుండా ఉండలేని పరిస్థితికి నేను వెళ్ళిపోయానండి. చాలా చిన్న వయసులోనే 7వ తరగతిలోనే నేను సిగరెట్ స్మోకింగ్ అనేది మొదలుపెట్టాను. దాని తర్వాత రోజుకి 40 సిగరెట్లు కాల్చేంత వరకు కూడా వెళ్ళిపోయాను. సిగరెట్ లేకుండా అసలు ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో ప్రభువు నాతో మాట్లాడిన తర్వాత నేను రావడం జరిగింది. మీరు ఆల్కహాల్ కూడా తీసుకునేవారు? ఆల్కహాల్ కూడా విపరీతంగా తాగేవాడండి. అది కూడా చాలా తరచుగా అండి. చాలామంది అయితే వీకెండ్స్లోనో ఎప్పుడు అలా తాగుతూ ఉంటారు. కానీ నేనైతే ప్రతిరోజు తాగుతూ ఉండేవాడిని.
అడిక్టెడ్గా బానిస అయిపోయింది. బానిసగా ఉండేది. ప్రభు కృప దాని నుంచి నన్ను విడిపించాడు. అంటే మీరు ప్రభు నమ్ముకోకముందు ఈ సిగరెట్లకి, తర్వాత ఈ యొక్క మందుకి, ఇలాంటికి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు. మరి అలా ఎడిక్ట్ అయిపోయినటువంటి మీరు ఎలాగా ప్రభులోకి వచ్చారు? ఇటువంటి పరిస్థితుల్లో ఒకసారి మా నాన్నగారికి ఈ విషయాలన్నీ తెలియదండి. ఏది మీరు సిగరెట్ తాగుతానని, మందు తాగుతానని తెలియదండి. తెలియకుండానే మీరు మెయింటైన్ చేసి నేను అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడు. సో ఇంటికి వచ్చేటప్పుడు ఏదైనా జామాకులు నవలేయటం అని, లేకపోతే కనుక శక్తి ఒక్క పొడి అలాంటివి అనేది వేసుకుని ఇంటికి రావడం అనేది అటువంటివి జరుగుతూ ఉండేవి. కానీ ఎప్పటికీ అసలు మా నాన్నగారికి అయితే ఈ విషయాలు అన్నీ తెలిసేది కాదు. నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఆ టైంలో ఒకరోజు మా నాన్నగారికి ఈ విషయాలు అన్నీ కూడా పూర్తిగా తెలిసింది. ఎలా తెలిసింది అంటారు? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేశారండి ఈ విషయాలన్నీ. ప్లస్ నన్ను కూడా మా నాన్నగారు చూశారండి. సో ప్రత్యక్షంగా ఆయన మిమ్మల్ని చూడటం జరిగింది. చూశారు. ప్లస్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది, అంటే మా నాన్నగారు తెలిసిన వాళ్ళు నా గురించి చెప్పేశారు. అంటే ఇప్పుడు అంటే నాన్నగారు మిమ్మల్ని చూసారన్న సంగతి మీకు తెలిసింది? నాకు తెలియలేదు. మీకు తెలియకుండా అదే రోజు నన్ను బయటికి గెంటేసి, ఆ రోజే నన్ను బయటికి గెంటేశారండి ఇంట్లో నుంచి. నువ్వు వెళ్ళిపోతే నేను ఉంటాను, లేకపోతే కనుక నువ్వు ఉంటే నేను వెళ్ళిపోతానని తీర్మానం చేసుకోమని రోజు తెల్లవారుజామున 5-6 ప్రాంతంలో నన్ను బయటికి గెంటేశారు. సో ఆ ముందు రోజు రాత్రి నేను 3 గంటల వరకు తాగి తిరుగుతూ ఇంటికి వచ్చాను అన్నమాట. 3 గంటలకు వచ్చాను తెల్లవారుజామున. వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ ఆయన చూసి ఎప్పుడు తెల్లారుతుందని వెయిట్ చేసి 5-5:30 ప్రాంతంలో నన్ను బయటికి ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. ఆయన నేను ఉంటే కనుక నువ్వు వెళ్ళిపోవాలి, లేదంటే కనుక ఎవరో ఒకరు ఉండాలి, నువ్వా లేకపోతే నేనా అన్న కాడికి వచ్చే వరకు నేనే బయటికి వెళ్ళిపోయానండి. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ ట్రైన్కి హైదరాబాద్ వచ్చేసానండి. హైదరాబాద్ వెళ్ళిపోయినప్పుడు నాతో పాటు మా చిన్నక్క, అంటే రెండో అక్క నాతో పాటు హైదరాబాద్ ప్రయాణం చేసింది. ఆ రోజు ఒక 10 నిమిషాలు పని చూసుకుని వెళ్ళిపోదామని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి ఒక మందిరంలో పెట్టింది. ఆ మందిరంలో పెట్టిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడానికి నాకు మళ్ళీ అవకాశం లేదండి. పైగా మీరేమో సిగరెట్ నేను ఉండలేదు. సో కరెక్ట్గా ఆ టైంకి ఒక అరగంట పని చూసుకుని వెళ్ళిపోదామని చెప్పి ఆమె దగ్గర తీసుకెళ్తానని చెప్పి మా అక్క నన్ను ఆ మందిరంలో తీసుకెళ్ళిందండి. మళ్ళీ నాకు వారం రోజుల వరకు కనపడలేదండి. అంటే సిస్టర్స్ అది వేరే ఉంటారు, బ్రదర్స్ వేరే ఉంటారు ఆ మందిరంలో, హెబ్రోన్ చర్చ్ అని. సో అక్కడ నన్ను బ్లాక్ చేసేసింది. మరి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు ఆ మందిరం పెద్ద గేట్ అండి, అది పెద్ద పరిచర్య, 1000 మంది 1200 మంది సంఘ విశ్వాసులు ఉంటారండి. దాంట్లో ఉన్న కొంతమంది పాస్టర్స్, అక్కడ సేవ చేయడానికి వచ్చిన పాస్టర్స్తో పాటు నన్ను కూడా ఆ రూమ్లో ఉంచారండి. ఇదంతా మా నాన్నగారి ప్లాన్ అని నాకు తెలియదండి. సో అన్నీ మా నాన్నగారి ప్లాన్ అండి. నాకేమి తెలియదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా అనుకున్నాను. నేను తేడా చూస్తే నన్ను ఆ మందిరంలో పెట్టాలని ఆయన ఉద్దేశం. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ బంధింగ్ చేశారు. బయటకు వెళ్తా లేదంటే ఈవెన్ కటింగ్ చేసేవాడు కూడా లోపలికి వచ్చి నాకు కటింగ్ చేశారు. నా ఒక్కడి కోసం ఆయన లోపలికి వచ్చి కటింగ్ చేసి వెళ్ళేవాడండి. నాకు ఏం కావాల్సి వచ్చినా అన్ని లోపలికి పట్టుకొచ్చి నాకు ఇచ్చేవాడు. అయిపోయింది. ఆ పాస్టర్ గారు మా నాన్నగారు మాటలకి, మా నాన్నగారు ఆయన మంచి సన్నిహితులండి. సో ఇట్టి పరిస్థితుల్లో నా దుర్భర జీవితం నుంచి నన్ను విడిపించాలన్న ఉద్దేశంతో నన్ను అక్కడ బంధించి పెట్టారండి. సో అప్పుడు అక్కడ దేవుని వాక్యం వింటాం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు అక్కడికి వచ్చేటువంటి విశ్వాసులు చాలా పెద్ద చదువులు అండి, మంచి విశ్వాసులు, నాకన్నా చాలా అందమైన వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు, చాలా చదువులు, ఎంతో తగ్గించుకుని అక్కడ పనిచేయటం, ఇవన్నీ చూసినప్పుడు కొద్దిగా నాలో మార్పు రావడం అనేది జరుగుతూ వచ్చిందండి అలా. సో అటువంటి సమయంలో ఒక 6 నెలలు 7 నెలల వరకు నాకు స్మోకింగ్ అనేది లేదండి. సో ఆ తర్వాత మళ్ళీ నాలంటోడు ఒకటి దొరికాడండి అక్కడ.
అక్కడండి. ఉమ్. అక్కడ నాలాంటి వాడు కూడా దొరికాడు. మీకు అప్పుడు ఎంతో అప్పుడు వరకు ఎవరితో మాట్లాడాలన్నా నాకు భయం వేసేదండి దీని గురించి. ఉమ్. కానీ ఒకడు దొరికే వరకు వాడిని పట్టుకుని సిగరెట్లు అవి రప్పించుకుని మందిరంలో అంటే అలాంటి వాడు ఎవడన్నా దొరుకుతాడేమో అని మీరు చూసారా? దొరికితే బాగుంటారు అనుకుంటూ ఉండేవాడిని. అనుకుంటూ ఉండేవాడిని ఎవడన్నా దొరుకుతాడేమో. ఎందుకంటే హెబ్రోన్ అంటే మీకు తెలుసు చాలా ఖచ్చితంగా ఖండితంగా ఉంటారు. రక్షణ మారు మనసు ఈ విషయాల్లో ఈవెన్ మందిరంలో ఏ వస్తువును కూడా రక్షించబడిందే ముట్టుకోనివ్వరండి అసలు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు దొరుకుతారా అని చూస్తూ ఉండేవాడిని. కానీ ఫైనల్గా ఒకటి దొరికాడు. అది దొరికిన తర్వాత అతనితో నేను సిగరెట్లను తప్పించుకుంటూ ఉండేవాడిని. ప్రతి ఆదివారం వాడు మందిరానికి వచ్చినప్పుడల్లా నాకు 2-3 సిగరెట్ పెట్టి తెచ్చిచ్చేవాడు. డబ్బులు ఇచ్చేవాడిని. సో అప్పుడు మందిరం బయటకు వెళ్తాక లేదు కాబట్టి మందిరం పైన సిగరెట్ స్మోక్ చేసేవాడిని. మందిరం పైన ఉండి సిగరెట్ స్మోక్ చేస్తూ కొంతకాలం ఖైని తినే అలవాటు కూడా అక్కడే వచ్చిందండి. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మీరు పైకి వెళ్ళిపోయేవారు, ఏమనుకునేవారు అంటే ఏదో ప్రార్థన చేసుకుంటున్నాక వెళ్తున్నాడని పని మీద ఉన్నాడు అనుకునేవారు అనమాట. కానీ మీరు అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే పైకి వెళ్ళి స్మోక్ చేసి పైన పెట్టుకునేవాడిని. ఎవరికి తెలియకుండా పైన కొన్ని వస్తువులు అక్కడ ఉండేవి అక్కడ. సో దాంట్లో ఇరికించుకుని పెట్టుకునేవాడిని. మరి అలాంటిది మీరు ఎలాగా ఇంత లేకుండా ఉండగలిగినటువంటి మీరు ప్రభులోకి రావడం ఎలా సంభవించింది? అది ఎలాగంటే పరిశుద్ధుల ప్రార్థనలు అండి. ఆ మందిరానికి సంబంధించి ఒక 60 సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా వ్యక్తిగతంగా నా పేరు పెట్టి ప్రార్థించేవారండి. ఇలాగ పలానా శామ్యూల్ మార్కు పలానా మందిరంలో ఉంటున్నాడు, ఆ బిడ్డ ఇటువంటి వ్యసనాలకు గురయ్యాడు, ఆ బిడ్డ రక్షించబడాలని పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అలాగే నేను ఈ మందిరంలో ఉంటూ కూడా దేవుని పరిచయం చేస్తూ ఉండేవాడిని. పక్క ఇవన్నీ చేస్తూనే పరిచయం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు సువార్త ట్రాక్స్ పంచి పెట్టడం, దేవుని సువార్తను వాళ్ళకి వ్యక్తిగతంగా బోధించేయటం. అంటే ఇప్పుడు మీరు సిగరెట్ గా అయ్యి మానలేదు, ఇది మానలా. సో మందిరంలో ఉన్నాను కాబట్టి ఈ పనులు చేస్తూ ఉండేవాడిని. నా వ్యక్తిగతంగా నాకేమో ఈ అలవాటు పోయేది కాదు. సో ఒకరోజు బొల్లారం అనే ప్రాంతంలో ఐడిఏ జీడిమెట్ల దగ్గర ఉన్న బొల్లారం అనే ప్రాంతంలో సువార్తను ప్రకటించి ఆ రోజు సాయంత్రం సువార్త కూడుకుంది అక్కడ. సో సువార్త ప్రకటించేసిన అప్పటి వరకు ట్రాక్స్ అన్ని పంచిపెట్టడం, వాయిద్యాలు వాయించడం, వీధులన్నీ తిరిగి దేవుని సువార్త చేసిన తర్వాత సాయంత్రం అక్కడ మీటింగ్ జరిగే సమయంలో కొంచెం రిలాక్స్ టైం వచ్చింది కాబట్టి నేను వెళ్ళి సిగరెట్ కాల్చుకుని వచ్చి ఆ మీటింగ్లో చివరిలో కూర్చున్నాను. ఎప్పుడైతే కూర్చున్నానో బ్రదర్ ఆండ్రూస్ గారు ఆ రోజు అక్కడ వాకింగ్ చెప్తున్నారు. హెబ్రోన్ దైవజనుడు పెద్ద ఆయన వాకింగ్ చెప్తున్నాడు. ఆయన వాక్యం చెప్తూ ఆయన నా వైపే వేలు చూపించి సిగరెట్ కాల్చి వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చెప్పి ఆయన మాట్లాడటం నేరుగా ప్రభు నాతోనే మాట్లాడినట్టు అనిపించి చాలా భయం వేసింది, వణుకొచ్చేసింది. ఆ మాట ఆయన చెప్పారు. దేవుని పరిచయం చేస్తూనే ఉంటారు, ఇటువంటి అలవాట్లు మీరు కలిగి ఉంటారు, ఇక్కడ కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఇలా నేరుగా అంటాం. ప్రభు నాతోనే మాట్లాడాడు. బాబు భయం వేసింది. ఆ రోజు మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభు నాతో నేరుగా మాట్లాడేందుకు నీకు వందనాలని చెప్పి ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకొని భయం వేసిందండి. ఎందుకంటే దేవుడు నన్ను అంత సూటిగా మాట్లాడటం నేను దాన్ని గ్రహించాను. అది నా హృదయానికి నేరుగా కనెక్ట్ అయ్యింది. మీరు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే నేను సేవకుల కుటుంబంలో ఉన్నాను. అయినప్పటికీ నాకు వాక్యాలన్నీ తెలిసినప్పటికీ ఎన్నో వందల మంది మెసేజ్లు నేను పెద్ద దైవజనుల మెసేజ్లు విన్నాను. అయినా సరే నా మనసుతో మాట్లాడలేదు. కానీ ఏ రోజైతే అలాగా నేను ఆ పని చేసినప్పుడు దైవజనుడు సూటిగా నా వైపు వేలు చూపించి మాట్లాడుతుంటే దేవుడే నన్ను హెచ్చరించినట్టుగా నాకు తగిలిందన్నమాట. మందిరంలోకి వెళ్ళి మీరు వెంటనే నా పాపాలన్నీ ఒప్పుకున్నానండి. 3 గంటలు ఇంచుమించు. అది ఏ సంవత్సరం మీకు ఐడియా ఉందా? 2001. 2001 అండి. ఆ తర్వాత నేను 1 సంవత్సరం తర్వాత 2002లో బాప్టిజం తీసుకున్నాను. 2002లో బాప్టిజం ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్లో అశోక్ నగర్ హెబ్రోన్ చర్చ్ లో. అంటే హెబ్రోన్ చర్చ్
ఎబ్రోన్ చర్చ్. అంటే ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా, లేకపోతే దేవుని ప్రేరేపణ ద్వారానే మీరు తీసుకోవడం లేదండి, ఎవరు ప్రలోభ పెట్టలేదండి. రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత దేవుని సాక్షిగా బ్రతకాలి అనేది దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక మనం రక్షించబడ్డామనేది నలుగురికి తెలియాలి. ప్లస్ నేను దేవుని కుమారుడిని అని లోకానికి సాక్ష్యం ఇవ్వాలి. కనుక తప్పకుండా బాప్తిస్మం పొందాలని దేవుని ఆజ్ఞ కూడా ఉంది. బైబిల్లో దేవుని ఆజ్ఞ ఉందండి. 2002లో మీరు బాప్తిస్మం తీసుకున్నారు. పరిచర్యకి ఎప్పుడు వచ్చారు? పరిచర్యకి 2016లో వచ్చానండి. పరిచర్యకి 2016లో వచ్చారు. ఈ మధ్యలో మరి చాలా గ్యాప్ వచ్చింది కదా. అవునండి. ఏం చేసేవారు మీరు? 2004లో నేను ఎయిర్పోర్ట్లో జాయిన్ అయినండి ఒక చిన్న ఉద్యోగంలో. దాని తర్వాత 2012 వరకు కూడా నేను ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేశానండి. ఒక చిన్న ఉద్యోగం నుంచి హైదరాబాద్ శంషాబాద్, దానికంటే ముందు శంషాబాద్ కంటే ముందు ప్రకాష్ నగర్ ఎయిర్పోర్ట్లో పనిచేశాను ఒక 4 సంవత్సరాలు. దాని తర్వాత ఇంకొక 4.5 సంవత్సరాలు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేశాను. అప్పుడు మీకు జీతం ఎంత ఇచ్చేవారు? నేను మానేసే టయానికి నా జీతం 24,000. అప్పటికి 24,000. మరి ఇప్పుడు అలాంటి మంచి ఉద్యోగం చేస్తూ మీరు 2016లో పరిచర్యకు వచ్చారన్న. మరి 2016లో పరిచర్యకు రావడానికి గల కారణాలు, మిమ్మల్ని పరిచర్యలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం ఎలాగ మీరు పరిచర్యలోకి వచ్చారు? ఎలా అంటే నేను 2012లో ఎయిర్పోర్ట్లో ఉద్యోగం మానేసి అక్కడ ఒక మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకుని 2 మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ నేను నడిపించుకుంటున్నాను. ఆ సమయంలో నాకు పెళ్లి చేశారండి 2013లో. పెళ్లి చేసిన తర్వాత నేను నా భార్య ఒకరోజు నర్సాపురం వచ్చాము 2013 ఎండింగ్లో. వచ్చినప్పుడు మా నాన్నగారి పరిస్థితి అనారోగ్యంతో ఉన్నారు. ఆయన అసలు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. మా అమ్మగారి ఆరోగ్యం కూడా అసలు బాగోలేదండి. మేము 7 సంతానము, మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పోషించారండి మా తల్లిదండ్రులు. సేవలో ఉంటూ ఏ జీతం లేకుండా మమ్మల్ని చిన్నటి నుంచి ఎంతో చాలా విధానంలో మమ్మల్ని పోషించారండి. అటువంటి వారి చివరి దశలో పిల్లలు మేము ఎవరు కూడా ఇక్కడ లేము వాళ్ళని ఆదుకోవడానికి సహాయం చేయడానికి అన్న ఒక బాధ నాకు ఉండిపోయి, ఇంట్లో అందరూ కూడా ఆయా ప్రదేశాల్లో ఉన్నారండి. వాళ్ళు రావడానికి అవ్వదు. అందు గురించి ఇంకా నేనే ఇక్కడికి వచ్చేసి తల్లిదండ్రులను చూసుకున్నాను అన్న ఉద్దేశంతో నేను మా భార్య నిర్ణయించుకుని హైదరాబాద్ నుంచి వచ్చేసాను. వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు మా నాన్నగారు ఇక్కడ చక్కగా చూసుకున్నాను. ఆయన పరిచర్యకి వెళ్ళడానికి అన్ని విషయాలకు నేను సహాయం చేశాను. మెడిసిన్స్ తీసుకురావడం కానీ ఆయనకి ఏం కావాలో అన్ని విషయాల్లో చూసుకుంటూ వచ్చాను. ఆలోచన ఆయన 2016లో చనిపోయాడు. అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత మీలో మార్పు వచ్చింది కదా. వీళ్ళు మార్పు వచ్చినప్పుడు అది మీ తండ్రి గారు చూసినప్పుడు వారు సంతోషించుంటారు. వారు నిజంగా సంతోషించుంటారు మార్పు చూసి. మీరు ఒక 2 years మీరు తండ్రి గారితో పరిచయంలో పాల్గొన్నారు. పరిచయం చేయలేదండి. మా నాన్నగారి పరిచర్యకి నేను సహాయం ఏదో ఆయన చర్చ్ దగ్గర దింపడం, చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకురావడం తప్ప మందిరంలో ఇప్పుడు కూడా పరిచయం చేయలేదండి. మందిరానికి కూడా మా నాన్నగారు చేసేటువంటి ఆ మందిరానికి కూడా నేను ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. అంటే పరిచర్య ఉద్దేశం నాకు లేదండి అసలు. లేదు. మరి ఎలా వచ్చింది? సో 2016లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత దైవజనులు వచ్చి ఆ కార్యక్రమం అంతా చేసిన తర్వాత ఒక 10-15 days తర్వాత కొంతమంది పెద్ద దైవజనులు వచ్చారండి ఫిబ్రవరి నుంచి. వాళ్ళు వచ్చి అయ్యా మరి మీ నాన్నగారి సంఘం చిన్నదైనా పెద్దదైనా దాన్ని కొనసాగించాలి కాబట్టి మీ 3 అన్నదమ్ముల్లో మీరు ఎవరొకరు సేవకి దేవుడు మిమ్మల్ని పిలుస్తాడు, ప్రార్థన చేసుకోండి, ప్రభు ఎవరికి మీకు పిలిపిస్తే వారు పరిచయంలోకి రండి అని చెప్పడం జరిగింది. అయితే వాస్తవం ఏంటంటే నేను 2002లో రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నప్పటి నుండి ప్రభు పరిచర్య చేయమని నాకు 3 సార్లు పిలుపు నేను అనుకున్నాను. 2002లో ఒకసారి, 2004లో ఒకసారి, తర్వాత 2014లో ఒకసారి. దేవుడు నన్ను పిలిచినప్పటికీ నేను నా ఉద్యోగ రీత్యా నాకున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి నేను
సేవ చేయడానికి ఇష్టపడలేదండి. ప్లస్ మా నాన్నగారు వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ తిండి లేక, వాళ్ళు కట్టుకునే బట్టలు లేక, ఉండడానికి ఇల్లు లేక, దేవుని సేవలో మట్టిలో నడుచుకుంటూ ఎంతోమంది రకరకాల మాటలు మాట్లాడుతూ 7 పిల్లలను వాళ్ళు పోషించలేక వాళ్ళు పడ్డ కష్టాలకు నేను చూసినప్పుడు నాకు సేవ వద్దు బాబు అనుకుంటానే వచ్చాను. కానీ ఎప్పుడు కూడా నేను సేవ చేయాలన్న ఉద్దేశం నాకు ఉండేది కాదు. అందువల్ల నేను దేవుని పిలుపుని సహా నేను రిజెక్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఎప్పుడైతే నాన్నగారు చనిపోయిన తర్వాత అయ్యో నాకు దేవుని పిలుపు ఉన్నా కూడా నేను నా సొంత కంఫర్ట్స్ కోసం నేను దేవుని సేవకు రావటం లేదు తప్పిది అని ప్రభు దగ్గర నేను, మా అన్న, మా తమ్ముడు ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ వచ్చాం ప్రభు మళ్ళీ మాట్లాడటం ప్రారంభించాడు నా దగ్గర, నువ్వు సేవకు రావాలని. అయినా సరే నాకు చాలా భయంగా ఉండేది దేవుని పరిచయం చేయడానికి. నేను చేయగలనా లేదా, నా సొంత ప్రయత్నం నేను చేస్తే కనుక నేను మధ్యలోనే దీన్ని విడిచిపెట్టేస్తాను కనుక నాకు నా పరిస్థితి అలా ఉంది. కాబట్టి ప్రభు నువ్వు నాతో నేరుగా మాట్లాడు, నేరుగా మాట్లాడితే కనుక ఒక నువ్వే సేవకు రమ్మంటే కనుక నాకు ఏ డోకా ఉండదు అని చెప్పి ఒక ధైర్యంతో మళ్ళీ వాక్యం చదువుకుంటూ ఉంటే ఒకరోజు ప్రభు నిర్మాణ 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా ప్రభు నాతో మాట్లాడు. ఆ వచనంలో నీ తండ్రి దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్న మాట ఉండదు. నీ తండ్రి అన్న మాట బైబిల్లో ఇంకెక్కడ ఉండదు. సో ఆ మాట ప్రత్యేకంగా ప్రభు మాట్లాడే వరకు ప్రభు నాతో నేరుగా మాట్లాడేదని నేను నిర్ణయించుకుని, అది ఏ సంవత్సరం? 2016లో అప్పుడు నన్ను అభిషేకించారండి. సంపూర్ణంగా దేవుని సేవకు సమర్పించుకున్నాను. దేవుని పిలుపు మేరకు పరిచయం చేస్తాను. అయితే నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు సంపూర్ణ సేవకి మీరు సమర్పించుకొని ప్రభు పరిచయకు వచ్చారు. ప్రభు పరిచయకు వచ్చిన తర్వాత బాగుందా? ప్రభు పరిచయకు రాకముందు మీరు ఉద్యోగం చేసేవారు, అప్పుడు బాగుందా మీకు? ఆబ్వియస్గా ప్రభు పరిచయకు వచ్చిన తర్వాతే చాలా బాగుందండి. అంటే నేను ఎందుకు అడిగానంటే, మీరు అప్పుడు ప్రభు పరిచయం రాకముందు మీరు ఉద్యోగం చేసుకునేవారు. ఉద్యోగం చేసుకున్నప్పుడు మీకు నెలకే వచ్చేసరికి శాలరీ రావడం, అంత జీతం రావడం, మంచి సర్కిల్, తర్వాత మిమ్మల్ని గౌరవించేటువంటి వాళ్ళు, సమాజంలో మీకు గుర్తింపు, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఉండే. కానీ పరిచయంలోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా నేను ఎందుకు పరిచయంలోకి వచ్చాను, నేను పరిచయంలోకి రాకుండా ఉండవలసిందేమో అని ఎప్పుడైనా మీకు అనిపించింది? అటువంటి సమయాలు కూడా, నిరుత్సాహపరిచే సమయాలు కూడా ఎన్నో వచ్చినాయండి నా సేవా జీవితంలో. 2016 నుంచి ఇప్పుడు 2024 ఈ 10 సంవత్సరాల నా సేవా జీవితంలో చాలా నిరుత్సాహం నేను ఎదుర్కొన్నానండి. ఎందుకంటే నేను సేవ చేసేది క్రైస్తవుల మధ్యలో కాదు, అన్యులు ఉండేటువంటి వారి మధ్యలో నేను పరిచయం చేస్తున్నాను. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ చేదరింపులు, వారు మమ్మల్ని పాడు చేయాలని, మందిరాన్ని పాడు చేయాలని. అంటే ఒక మాట, అంటే పరిచయంలోకి రాకముందు అయితే సత్కారాలు, పరిచయంలోకి రాకముందు ఇవన్నీ కూడా ఉండే. వన్స్ ఎప్పుడైతే మీరు పరిచయంలోకి వచ్చారో ఇవన్నీ వచ్చేసరికి మీరు ఎంతో నిరుత్సాహపడటం వచ్చేది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సేవ నేను ఒక్కనే. అలాంటి టైంలో మీకు ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకు సేవలు పెట్టేసి వెనక్కి వెళ్ళిపోవాలి, ఎందుకు వచ్చాను అని ఎప్పుడు అనిపించింది? సేవలు పెట్టి వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించలేదు కానండి, దేవుని సేవలో నేను ఇంకా ముందుకి రాణించలేకపోతున్నాను, ఎందుకు ఈ నిరుత్సాహం, అంటే నాకు ఎవరో సహాయం చేయట్లేదు. అంతకుముందు అంటే 20-30 మంది ఫ్రెండ్స్ ఉండేవారు ఎల్లప్పుడు. సో ఇక్కడేమో ఒక్కనే అయిపోయాను. ఏ పనైనా ఒక్కనే చేసుకోవటం, ఇక్కడున్న వ్యతిరేకతలు కూడా, ఆ మందిరం దగ్గర ఉన్నటువంటి వ్యతిరేకతలు చాలా విపరీతమైనవి. ప్రతి ఒక్కరు తిట్టడం, ముఖం మీద ఉండేటువంటి రకరకాల మాట్లాడటం, ఎన్నో బూతులు, ఇవన్నీ సహిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఇవన్నీ అనుభవిస్తాగా నేను సేవలోకి వచ్చాను అన్నటువంటి నిరుత్సాహం అనేది చాలాసార్లు వచ్చిందండి. పైగా ఒక్కడనే కష్టపడటం అనేది కూడా, శారీరకంగా కూడా ఒక్కడనే కష్టపడటం అనేది కూడా ఒక నిరుత్సాహాన్ని నేను తీసుకొచ్చేదండి. అయితే ప్రతి నిరుత్సాహంలో కూడా దేవుడు నాకు తన వాక్యాన్ని బట్టి నన్ను బలపరుస్తూ వచ్చేవాడు. మీకు బాగా చెప్పాలంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది,
యెజబెలు ఏలియా ఎంత గొప్ప పని చేసినా యెజబెలు యొక్క ఆ వార్నింగ్కి భయపడి ఇతను పారిపోవడం. సో అటువంటి పరిస్థితులు నేను ఎదుర్కొన్నాను దేవుని సేవలో. నేను ఎంత గొప్పగా ఉన్నా దేవుని కొరకు 7 సంవత్సరాలు పెద్ద పెద్ద మీటింగ్స్ అన్ని పెట్టి ఇక్కడ నేను చేసే ఉన్నాను ఆ ప్రాంతంలో, ఆ మందిరం ఉన్న ప్రాంతంలో. సో అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అన్ని జనుల ద్వారా ఎన్నో శ్రమలు నేను అనుభవించాను. సో థ్రెటనింగ్స్ కూడా, థ్రెటనింగ్స్ అండి. అంటే అంటే ఇక్కడ ఈ ఊళ్ళో ఉండొద్దు, నువ్వు ఉండడానికి వీలేదు, ఇక్కడ నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఇలాగండి. సో ఇటువంటి ఎన్నో నేను అనుభవిస్తూ వచ్చాను. వాళ్ళ మాటలు, వాళ్ళ బూతులు, వాళ్ళ చేదరింపులు అనుభవిస్తూ వచ్చాను. అటువంటి సమయంలో నాకు చాలా నిరుత్సాహం కలిగేది. కానీ యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య చెప్తూ ఉంటాడు, మీకంటే ముందు లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ఆబ్వియస్గా ద్వేషిస్తుంది, కనుక మీరు ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నానని ప్రభు మాట్లాడు. అంటే చాలా మంది ఇప్పుడు లోకంలో తెలియనటువంటి వారు చెప్పేది ఏంటంటే ప్రభు నమ్ముకుంటే ఏదో కలిసి వచ్చేస్తుంది, వీళ్ళకి ఏదో కలిసి వచ్చేస్తుంది అని. అలాగే మీకు ఏదైనా కలిసి వచ్చింది ఏదైనా ఉంటుంది? ఆశీర్వాదాల్లో 2 రకాలండి. ఒకటి మెటీరియల్గా ఆశీర్వాదం, భౌతికపరమైన ఆశీర్వాదం. రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. బైబిల్ ఎల్లప్పుడూ చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకునే ఉద్దేశం కూడా ఎందుకు అని అంటే ఏదో మనకి వస్తుందన్న ఉద్దేశం కాదండి. ఈ లోకంలో మన కష్టాలు తీరుతాయనో, లేకపోతే మన అప్పులు బాగా తీరుతుందనో, లేకపోతే మనకి మంచి పెళ్ళి, మంచి ఉద్యోగం ఇవన్నీ వస్తాయని ప్రభుని నమ్ముకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారంటే రక్షణ, పాప క్షమాపణ ఇచ్చేవాడు మాత్రమే. ఆ యేసయ్య రక్తంలో కడగబడితే పాపము నుంచి విముక్తి కలుగుతుందండి, పరలోక రాజ్యం మనకు అనుగ్రహించబడుతుంది. కనుక మన పాపాల నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నదానం, గోదానం, వస్త్రదానం, విద్యాదానం, ఇంకా ఇటువంటి దానాలు ఎన్నో చేస్తున్నారు, పుణ్యకార్యాలు ఎన్నో చేస్తున్నారు. ఎన్నో పరిస్థితుల్లో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీటి ద్వారా ఏ మాత్రం కూడా పాప క్షమాపణ అనేది కలగదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దీన్ని ఎవరైతే విశ్వసిస్తారో, మన కొరకు యేసయ్య ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన రక్తంలో మాత్రమే మనకు పాప క్షమాపణ ఉంది కాబట్టి, ఈ చిన్న సూక్ష్మ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి నేరుగా గొప్ప రక్షణ ప్రవహిస్తాడండి. సో ఆ రక్షణలో ఉన్నటువంటి ఆనందం ఎంత అంత కాదు, కేవలం దాని కొరకే ప్రభుని నమ్ముకున్నాం తప్ప దేవుడే మాకేదో చేస్తాడన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు మరి చాలా మంది చెప్పే మాట ఏంటంటే మీకు దేవుడు ఏం చేయలేదు, మీరు దేవుడు అంటున్నారు కాబట్టి ఎందుకు దేవుడిని విడిచిపెట్టండి అని చెప్పి చాలా మందిని మనం చూస్తా ఉన్నాం. చాలా మంది కూడా అక్కడక్కడ మనం చూస్తా ఉన్నాం, వారు భౌతికమైనటువంటి వాటి కొరకు మాకు అది దొరకలేదు, ఇది దొరకలేదు అని చెప్పి చాలా మంది తిరిగి వాళ్ళు వెళ్ళిపోవడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. చాలా చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. అయితే లోకంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులకి తట్టుకోలేక మాట్లాడేవారు ఆ విధంగా మాట్లాడతారు. కానీ లోకస్తులకి క్రైస్తవులకి ఒక ప్రత్యేకమైన తేడా ఉంది. ఏంటంటే అండి, లోకస్తులు కష్టం వస్తే వాళ్ళు కృంగిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారండి. క్రైస్తవుడికి కష్టం వస్తే నవ్వుతూ ఉంటాడండి వాళ్ళు, ఎందుకంటే తన విశ్వాసం దేవుని మీద. ఆ విశ్వాసం వల్ల ప్రభు కూడా ఒక వాగ్దానం ఇచ్చాడండి తన బిడ్డలకి, మీరు శ్రమపడే అంటే మీరు తట్టుకోగలిగేంత కంటే ఎక్కువ శ్రమ మిమ్మల్ని నేను తట్టుకున్నాను. రెండోది, ఆ శ్రమల్లో కూడా నేనే మార్గం చూపిస్తాను. కనుక ఇంత గొప్ప వాగ్దానాలు మనకుండగా మనం భయపడాల్సింది ఏంటంటే, కనుక చాలామంది లోకంలో ఉండేవారికి ఏంటంటే ఈ కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు రాగానే వాళ్ళు ఊపి తగ్గిపోయి రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవటం, లేకపోతే ఊర్లు పారిపోవటం, లేకపోతే రకరకాలుగా మందు లేకపోతే ఇవన్నీ అలవాటు చేసుకుని రకరకాలుగా అయిపోతారు. కానీ క్రైస్తవులకి శ్రమల్లోనే సంతోషం. ఎందుకంటే విశ్వాసంలో ఎదగడానికి అది ఒకటే మార్గం. అయితే చివరిగా నేను మిమ్మల్ని అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీరు 10 years 10 సంవత్సరాలు మీరు పరిచయంలో కొనసాగారు. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో ఆటుపోట్లు చూశారు, అవమానాలు ఎదుర్కొన్నారు, థ్రెటనింగ్స్ ఎదుర్కొన్నారు,
అంతకంటే ఎక్కువగా ఆకలి బాధ, ఒకవైపు ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయినటువంటి సందర్భాలు లేకపోలేదు. అయితే చివరిగా మీకు అడిగేటువంటి ఒక ప్రశ్న నేను మనం అడుగుతాను. మీ సేవా పరిచయలు ఈ 10 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టినటువంటి సందర్భం మీకు ఏదైనా మీ 10 ఇయర్స్లో మీకు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్న సందర్భం ఏదైనా ఉంటే క్లుప్తంగా? తప్పకుండా అండి. ఈ సేవకి నేను వచ్చిన ఉద్దేశము, ప్రభు నన్ను పిలిచిన ఉద్దేశం సంపూర్ణంగా దేవుని కొరకు బ్రతకాలని, కొన్ని ఆత్మను రక్షించాలని ఒక ఉద్దేశంతోనే ఈ సేవకు నేను వచ్చాను. చాలామంది చాలా రకాలుగా సేవకి వస్తారు, అది వేరు, వారి గురించి నేనేం చెప్పట్లేదు. కానీ ఇది నేను మా నాన్నగారు యొక్క లెగసీని నేను కంటిన్యూ చేయటం కాదు, కేవలం ప్రభు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను ఈ సేవలోకి వచ్చాను. నా జీవితం కూడా దేవుని సేవకే అంకితం చేసుకున్నానండి. నా సేవా జీవితంలో కొన్ని ఆత్మలైన ప్రభు కొరకు నేను రక్షించి నా ప్రభువును గురించాలనేది నా ఆశ. అయితే ఈ నేపథ్యంలో దేవుని సేవ చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక చిన్న మందిరం కట్టుకున్నాను. అది పూరి గుడిసె, చిన్న గుడిసె. మాకు మందిరం లేదండి. మందిరం లేకపోయే వరకు ఒక అరుగుల మీద చెప్పుకునేవాడు. అరుగుల మీద నుంచి ఒక సహోదరి ఏం చేసిందంటే, బ్రదర్ ఇలా అరుగుల్లో కాదులేండి, చిన్న పాకలాగా వేసుకున్నాం, ఇది నా స్థలమే, దీంట్లో పాక వేసుకున్నాం, మళ్ళీ నాకు అవసరం వచ్చినప్పుడు ఈ స్థలాన్ని నేను తీసుకుంటాను, అందరికి పాక వేసుకున్నాం బ్రదర్ అంటే, ఆ సహోదరి చెప్పిన మేరకు పాక వేసుకున్నాం. ఒక 5 సంవత్సరాలు ఆ పాకలో మేము దేవుని పరిచయం చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ గాలి వానలో ఇవన్నీ రావడం జరిగింది, బిఫోర్ ఒక 2 years బ్యాక్ నర్సాపురంలో గాలి వాన వరదలు ఇవన్నీ రావడం జరిగింది. ఆ టైంలో ఈ మందిరం కూడా పడిపోయినప్పుడు చిన్న సంఘం అండి, మేము 6-7 సంఘం. సో మా కుటుంబం అంతా కలిపి మేము ఎవరిని డబ్బులు అడగమండి, మా ఊళ్ళో మట్టికే మేము ఒక ₹1,00,000 కష్టపడి పోగేసుకుని దాన్ని రేకుల షెడ్ వేసుకుందాం అన్నట్టుగా మేము దాన్ని వేసుకున్నామండి. రేకుల షెడ్ వేసామండి, ₹1,00,000 ఖర్చు పెట్టి వేసుకుని ఒకే ఒక ఆదివారం దాంట్లో జరుపుకున్నామండి ఆరాధన. అంతే, ఆ ప్రాంతం వాళ్ళు వచ్చి దాన్ని తీపించేశారండి. దాన్ని మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ మందిరాన్ని కోలగొట్టారండి. మేమెంతో కష్టపడి కట్టుకునేటువంటి మందిరం, దేవుని సేవకు నేను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పరిచయం చేస్తూ సంపూర్ణంగా సేవలో ఉండాలని, దేవుని ప్రజలను రక్షించాలని చెప్పి అన్న ఉద్దేశంతో సేవ చేస్తూ ఉంటే, సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దాన్ని మొత్తం పడేశారు. ఆ డబ్బులు వేస్ట్ అయ్యి మాకు అక్కడ మందిరం లేకుండా పోయిందండి. ఆ ప్రాంతంలో మేము సేవ చేయడానికి లేదు. అదే ఊర్లో నేను ఉంటాను, నర్సాపురంలోనే ఉంటాను. 1 కిలోమీటర్ దూరం మా సొంత ఊరండి. 1 కిలోమీటర్ దూరం నుంచి నేను ఈ ప్రాంతానికి 5,000కి రెంట్కు ఉండి ఈ రెంట్ ఇంట్లోనే దేవుని మందిరాన్ని జరిగించుకుంటున్నాను ప్రస్తుతం. సో నాకు బాగా బాధ కలిగిన సన్నివేశం ఏంటంటే, ఆ దేవుని మందిరాన్ని వాళ్ళు వచ్చి పాడేయటం అనేది, నాకు ఎవరో ఆ ఏరియాలో సపోర్ట్ లేకపోవటం అనేది, వాళ్ళు నానా రకాలుగా బూతులు మాట్లాడి నన్ను ఒంటరిగా చేసి అక్కడ వాళ్ళు అన్నీ డిమాలిష్ చేయటం, అంతా ఒక రకమైన డిప్రెషన్లోకి, ఒక రకమైన బాధలోకి వెళ్ళానండి. కానీ దేవుని మహాకృపను బట్టి ఎలాగైనా ఇంట్లోనైనా చేసుకునే వెసులుబాటు ప్రభు మాకు కనిపించండి. ఈ ఊర్లో అద్దె కోసం వెళ్తేనండి, మీరు క్రైస్తవులు మీకు ఇవ్వమో అని చెప్పాను. స్థలం కొండకి వెళ్తే మీకు అమ్మొద్దని చెప్పారండి, పలానా వ్యక్తులు మీకు అమ్మొద్దని చెప్పారు అని మాకు స్థలం అమ్మడానికి ఇష్టపడలేదండి. మేము ఉంటాకి ఇల్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని కృప ఇక్కడ మాకు ఏర్పాటు చేసేదండి. సో ఇటువంటి ఎన్నో బాధలు ప్రభువులు అనుభవిస్తున్నాము. అయినా సరే వాటికి మించిన సంతోషాన్ని ప్రభు మాకు దినదినము అనుగ్రహిస్తున్నాడు. అందులో దేవుని పరిచయంలో మీరు ఎంతగానో కష్టపడి మరి 10 సంవత్సరాలుగా మీరు దేవుని పరిచయంలో కొనసాగుతున్నారు. మేము మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. రానున్న దినాల్లో దేవుడు మీ పరిచయాన్ని అభివృద్ధిపరచాలని, దేవుడు మీకు ఒక మంచి చక్కని మందిరాన్ని ఇవ్వాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు సమయాన్ని వెచ్చించి మాతో పాటు కలిసి కొన్ని విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాలు మీరు మాతో పంచుకోవడం అనేటువంటి మాకు వ్యక్తిగతంగా మరి చాలా సంతోషం అనిపించింది. మీకు
నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. మీకు కూడా వందనాలండి. సాక్ష్యం ఇచ్చిన యేసయ్య ఈ టీంని దేవుడు దీవించును గాక. ఇంకా అనేక మంది సాక్ష్యాలు ఈ విధంగా పాడ్కాస్ట్ చేయటం ద్వారా చాలామందికి వారిని బలపరిచినట్లుగా ఉంటుంది. ఈ పరిచర్యలో ప్రభు మీకు సహాయం చేయండి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక యవన దైవజనుడు ఈ విధంగా ఎలాగైతే రక్షణ పొంది ప్రభు పరిచర్యలో కొనసాగుతున్నారో ఇలాంటి విషయాలు మరి మీరు చూశారు, మీరు వింటా ఉన్నారు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి మీరు కూడా మీకు జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. సాక్ష్యం ఇచ్చిదా యేసయ్య అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి తెలియనటువంటి వారికి తెలియపరచండి. ఇలాంటి అనేక మంది యవనస్తులు సేవకులు అయినటువంటి వారిని అనేక మందిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. కాబట్టి ఈ యొక్క పరిచయం కొరకు ప్రత్యేకించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుడు నన్ను దీవించును గాక.